మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు రాజంపేట వైసీపీ ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి అరెస్టుకు రంగం సిద్ధమైందని ప్రచారం సాగుతుంది. ఆయన ముందస్తు బెయిల్ పిటిషన్ను సుప్రీంకోర్టు తిరస్కరించడంతో అరెస్టు అనివార్యమైంది. గత మార్చి నుంచి సుప్రీంకోర్టు ద్వారా అరెస్టు నుంచి రక్షణ పొందిన మిథున్ రెడ్డి తాజాగా సర్వోన్నత న్యాయస్థానంలో తీర్పుతో సిట్ ఎదుట లొంగిపోవాల్సిన పరిస్థితి దాపరించాయి. సుప్రీంకోర్టు సూచనలతో హైకోర్టులో ముందస్తు బెయిల్ దాఖలు చేసిన మిథున్ రెడ్డి అక్కడ ఉపశమనం లభించకపోవడంతో సుప్రీంలో ఊరట దక్కుతుందని ఆశించారు. అయితే ₹3,200 కోట్ల విలువైన మద్యం కుంభకోణంలో ఎంపీ మిథున్ రెడ్డి మాస్టర్ మైండ్ అన్న ప్రభుత్వ ఆరోపణలు ముందుకు బలమైన ఆధారాలు చూపడంతో ముందస్తు బెయిల్ ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. ఇక సుప్రీంకోర్టులో ఊరట దక్కపోవడంతో బేషరతుగా లొంగిపోవడానికి మిథున్ రెడ్డి సిద్ధమైనట్లు చెబుతున్నారు. అనంతరం బెయిల్ కోసం ప్రయత్నించాలని నిర్ణయించినట్లు సమాచారం. మరోవైపు సుప్రీంకోర్టు ముందస్తు బెయిల్ తిరస్కరించినందున విచారణకు రమ్మంటూ సిట్ నోటీసులు ఇచ్చింది. దీంతో ప్రస్తుతం ఢిల్లీలో ఉన్న ఎంపీ మిథున్ రెడ్డి విజయవాడ వెళ్లేందుకు రెడీ అవుతున్నారని అంటున్నారు. ఈరోజు ఉదయం 11:30 ఆయన విజయవాడ చేరుకుంటారని, అనంతరం మధ్యాహ్నం న్యాయవాదులతో సిట్ కార్యాలయానికి వెళ్తారని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. లిక్కర్ స్కామ్ అంతిమ లబ్ధిదారులు త్వరగా మిథున్ రెడ్డిదే కీలక పాత్రగా సిట్ చెబుతుంది. దీంతో ఆయన విచారణపై వైసీపీలో టెన్షన్ నెలకొంది. మిథున్ రెడ్డి అరెస్ట్ తర్వాత సిట్ నెక్స్ట్ టాస్క్ బిగ్ బాస్ అన్న ప్రచారం జరుగుతుంది. దీంతో ఈరోజు జరగబోయే పరిణామాలు రాజకీయంగా ఆసక్తి రేపుతున్నాయి. మిథున్ రెడ్డి అరెస్ట్ అయితే వైసీపీకి పెద్ద దెబ్బే అంటున్నారు. వైసీపీలో ఆయన పాత్ర అత్యంత కీలకం. మిథున్ రెడ్డి కుటుంబం వైసీపీకి ప్రాణవాయువు లాంటి రాయలసీమ రాజకీయాలను పర్యవేక్షిస్తుంది. మిథున్ రెడ్డి అరెస్ట్ అయితే ఆ ప్రభావం పార్టీపై తీవ్రంగా ఉండే అవకాశాలు ఉంటాయంటున్నారు. ఇప్పటికే ఈ కేసు అరెస్ట్ అయిన నిందితుల్లో ఎక్కువ మంది రాయలసీమ ప్రాంతానికి చెందిన వారే. ఒక మాజీ సీఎం జగన్కు కుడి ఎడమ భుజం లాంటి మిథున్ రెడ్డి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి లిక్కర్ స్కామ్లో ఇరుక్కోవడం వైసీపీ అధినేతకు ప్రమాద సంకేతంగా చెబుతున్నారు.